హాయ్ హలో అందరికీ నమస్తే. నేను మేరేజ్ విజన్ టీవీ. ఈరోజైతే నేను విశాఖపట్నానికి అయితే రావడం జరిగింది. ఎందుకంటే ఇక్కడ బౌద్ధ మతము, అదేవిధంగా బౌద్ధుని యొక్క శిష్యులు ఇక్కడ నివసించారు. అదేవిధంగా బౌద్ధుడు కూడా ఇక్కడ వచ్చి ఒక 2-3 రోజులు ఇక్కడ ఉన్నాడని కూడా మనకు పురావస్తు శాఖనైతే మనకు చెప్పడం జరుగుతుంది. దీని గురించి పూర్తి వివరాలతో మీ ముందుకు తీసుకురావడం జరిగింది. ముందుగా మన ఛానల్ చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి విజన్ టీవీ యూట్యూబ్ ఛానల్ని. ఇక్కడ బౌద్ధులు ఈ విశాఖపట్నం ఏరియాలో 15 కిలోమీటర్ల దూరంలోని తొట్లకొండ అనే ప్రాంతంలోనైతే వాళ్ళు నివసించారు. కొండపైన తొట్లకొండ అనేది ఎలా పేరు వచ్చిందంటే, బౌద్ధ మతులు కొండపైన కొన్ని తొట్టులు మాదిరిగా నీళ్ళ కోసం తవ్వకాలు చేశారనమాట. ఆ తొట్లు ప్లస్ కొండపైన ఉంటుంది కాబట్టి తొట్లకొండ అనే గ్రామం అయితే ఏర్పడింది అనమాట. బౌద్ధులు ఏ విధంగా నివసించారు, దీనిని ఎలా ఐడెంటిఫై చేసిరంటే, మన భారత ప్రభుత్వం నావీ వ్యవస్థ అనేది విశాఖపట్నంలోని నావీ బేస్ పెంచడానికి, అదేవిధంగా నావీ యొక్క వాళ్ళ ఆఫీసును క్యాంపస్ను ఏర్పాటు చేయడానికి 1976 సంవత్సరంలో రీసెర్చ్ చేస్తుండగా బౌద్ధులు ఇక్కడ నివసించారని వాళ్ళ ఆచూతూకి, అదేవిధంగా వాళ్ళ యొక్క పనిముట్లు కానీ, వాళ్ళు జీవించే యొక్క జీవన శైలి విధానం కానీ అక్కడ ఉంది అనమాట. సో దాని పట్ల బౌద్ధులు ఇక్కడ నివసించారు గత 3000 సంవత్సరాల క్రితం అని మనకు భారతదేశం యొక్క పురావస్తు శాఖనైతే తెలియజేయడం జరిగింది. అప్పుడు ఉన్న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ 1988 నుంచి 93 ఆ మధ్య కాలంలోని ఇంకా శాస్త్రవేత్తల ద్వారా రీసెర్చ్ చేసి ఇక్కడ నిజంగానే బౌద్ధ మతములు, అదేవిధంగా బుద్ధుడు యొక్క 3000 సంవత్సరాల క్రితం ఇక్కడ నివసించారని మనకు ఐడెంటిఫై అండ్ డిక్లేర్గా ప్రకటించడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు దాన్ని ఎవరు ఏమీ చేయలేదు. ఇంకా దాని రీసెర్చ్ ప్రాసెస్లోనే ఉంది, చాలా చేయాల్సి ఉంది. అప్పటి నుండి ఈ విశాఖపట్నంలోని తొట్లకొండ అనే గ్రామం పర్యాటక ప్రాంతంగా, అదేవిధంగా ఒక బౌద్ధ మతం నివసించే విధంగానైతే చేశారన్నమాట. ఇక్కడ ముఖ్యంగా మనకు కనిపించేటి మాత్రం మహాస్తూపము మరియు చిన్న స్తూపాలు మరియు వాళ్ళు నివసించిన గృహాలు, విహారాలు, మళ్ళీ భోజనశాల, నీటి నిల్వ కుంటలు, ముందు చూపించిన విధంగా తొట్టెల మాదిరిగా వాళ్ళు కేవలం వర్షపు నీటిపైన ఆధారపడి ఉంటారు కాబట్టి వర్షము పడ్డప్పుల్లో వాటిని నిల్వ చేసుకోవడానికి తొట్టెల మాదిరిగా వాళ్ళు 7-8 కుంటలుగా వాళ్ళు కొండపైన చెక్కారనమాట. అదేవిధంగా ఇప్పుడు మనకు కనిపించేటి 3 స్తూపాలు వాళ్ళకు జ్ఞానం చేసుకోవడానికి, అదేవిధంగా వాళ్ళు నివసించిన ప్రదేశం అని చెప్పొచ్చు. వాళ్ళ గుర్తుగా ఇక్కడ మనకు చూడొచ్చు ఉద్దేశిక స్తూపాలు అని ఉన్నాయన్నమాట. అంటే వాళ్ళు నివసించిన ప్రదేశాలు అన్నమాట. అంటే ఒకప్పుడు రాళ్ళతోని కట్టబడి ఉండేటివి, కానీ రాను రాను అవి రాళ్ళు కొంచెం అటు వానకి వర్షాలకి కొన్ని కప్పుకపోయాయన్నమాట. సో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏం చేసిందంటే వాటిని మళ్ళా రీఇన్నోవేషన్ చేసి ఇటుకల ద్వారా, కొన్ని రాళ్ళ ద్వారా ఏ విధంగా ఉన్నాయో ఆ విధంగానే వాటిని రూపకల్పన చేశారన్నమాట. ఇది ఎలా వెలుక్కి వచ్చిందంటే, అప్పుడున్న బౌద్ధ మతములు వారి యొక్క స్తూపాలు కానీ, నాణాలు కానీ, మట్టి పాత్రలు కానీ 1976 సంవత్సరంలోనే వెలుగులోకి వచ్చాయన్నమాట. భారతదేశం యొక్క పురావస్తు శాఖ శాస్త్రవేత్తలు దీన్ని కనుగొన్నారన్నమాట. అదేవిధంగా బౌద్ధ విశాఖలో ఎందుకు అభివృద్ధి చెందిందంటే, సముద్రము అంటే చుట్టుపక్కల మొత్తం సముద్రం ఉంటుంది 3 వైపులా. వాళ్ళు ఏంటంటే బౌద్ధ మతాన్ని విభజించడానికి, అదేవిధంగా ప్రచురం చేయడానికి ఇటు శ్రీలంక కానీ, మయన్మార్ కానీ, థాయిలాండ్ కానీ వంటి దేశాలతో వాళ్ళకు సంబంధాలు ఉండేవి. కాబట్టి వాళ్ళకు ఎక్కడ పీస్ఫుల్ ప్లేస్ ఎక్కడ ఉంటుందో కొండల మధ్యల ప్రాంతంలో ఆ బేస్ని వాళ్ళు చూజ్ చేసుకొని ఉంటారు. కాబట్టి ఇక్కడ మనకు చుట్టూ చూసుకున్నట్లయితే కొండ ప్రాంతాలే ఉంటాయి, సముద్రం తీరాన దగ్గర ఉంటుంది. కాబట్టి ఆ ప్రాంతం కొరకు వాళ్ళకు వెలికిలోకి వచ్చి, అదేవిధంగా దీన్ని వాళ్ళు బౌద్ధ జీవితం కొనసాగించడానికి ఇక్కడ నివసించారు. ఇక్కడ బౌద్ధులు జ్ఞానోదయం, అదేవిధంగా వాళ్ళ యొక్క భిక్షాటన కావచ్చు, వాళ్ళ యొక్క ఆసనాలు కావచ్చు ఇక్కడ చేసుకోవడానికి వెసులుబాటు ఉంటుందనే ఉద్దేశంతో వాళ్ళు ఇక్కడ నివసించారని మనకు పురావస్తు శాఖనైతే చెప్పడం జరిగింది.
ఏంటంటే వీళ్ళు ప్రస్తుతం ఇప్పుడు మనకు ఎక్కువగా కనిపించే వారు నేపాల్‌లో ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా భూటాన్‌లో ఉంటుంది. చైనాలో కూడా అక్కడే ఉంటుంది. ఇంకా మయన్మార్, థాయిలాండ్‌లో ఎక్కువగా ఈ బుద్ధిస్టం బుద్ధులు వారి యొక్క వారసత్వం గానీ ఎక్కువగా మనకు కనిపిస్తుంది. మన దేశంలో కూడా అక్కడక్కడ కనిపిస్తారనమాట. ఈ ప్రాంతం నేడు భారతదేశ పురావస్తు మరియు ఆంధ్రప్రదేశ్ పురావస్తు శాఖ సంరక్షణలో ఉన్నది. ముఖ్యమైన చారిత్రక కట్టడాలు ఏంటంటే వీరి యొక్క స్తూపాలు కావచ్చు, వీరి యొక్క చేసేటువంటి ఈ నిలబెటువంటి రాళ్ళు కావచ్చు, దొరికినటువంటి నాణేలు, పరికరాలు కావచ్చు, ఎంతో ప్రాముఖ్యత కలిగి ఉంది అని చెప్పొచ్చు. ఎవరైనా మీరు ఈ విశాఖపట్నంలో దగ్గరికి నియర్ బై ఉన్నట్లయితే ఇది ఖచ్చితంగా మీరు విజిట్ కాండి, చూడండి. చాలా చారిత్రకత ఉంటుంది. అదేవిధంగా పైన వ్యూ పాయింట్ కూడా చాలా బాగుంటుంది. ఇది విశాఖపట్నం రైల్వే స్టేషన్ నుంచి 15 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. భీమ్లీ వెళ్ళే దారిలో తొట్లకొండ అనే ప్రదేశం ఉంటుంది. ఇక్కడ మనకు చూసుకున్నట్లయితే గజేంద్ర మోక్షము అని, అదేవిధంగా ఇంకా భోజనశాల కానీ ఏ విధంగా ఉన్నాయో చూడండి. మనకు ఏంటంటే మనము కట్టినట్లే అంటే ఇవన్నీ ఇప్పుడు దీని